ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక శిక్షణకు సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేయగా హైదరాబాద్లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని దామరకుంట గజ్వేల్ R&R కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్య, గణిత ఉపాధ్యాయురాలు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు రూపారాణి ప్రతిభ చాటి అవకాశం పొందారు. ఈ నెల 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు 21 రోజుల పాటు ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొంటారు. ఈ అవకాశం రావడంపై ఉపాధ్యాయులు బ్రహ్మయ్య, రూపారాణి మాట్లాడుతూ నూతన విద్యా విధానం అమలులో భాగంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానంగా సైన్స్ అనేది ఒక అమూర్త భావనలతో కూడుకున్నటువంటిది. ఇది ఈ అమూర్త భావనలైనటువంటి ఈ అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ను మనం నేరుగా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో బోధించినట్టయితే పాఠశాల స్థాయి పిల్లలకు సరిగా అర్థం కాదు. అందుకని సాధ్యమైనంత వరకు కృత్యాల ద్వారా, ప్రయోగాల ద్వారా, వినూత్నమైనటువంటి పద్ధతుల ద్వారా విద్యార్థులకు నేను విషయాన్ని బోధిస్తుంటాను. తర్వాత ఆ ఉన్న పరిస్థితుల ఆధారంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆధారంగా విద్యాబోధన చేయుటకు గాను ఈ శిక్షణకు ఢిల్లీకి ఎంపిక చేయడం జరిగింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ శిక్షణ CCRT ఢిల్లీ యందు నిర్వహించబోతున్నాము. CCRTలో NEP నూతన విద్యా విధానం 2020 పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు వాటన్నింటినీ విద్యా బోధనలో ఏ రకంగా మేళవించి వినూత్న పద్ధతిలో సృజనాత్మకంగా విద్యార్థులకు ఆసక్తికరంగా బోధించే విషయంలో మాకు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.